హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ అండి గోబీ నూడిల్స్ చేసుకుంటున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ప్రిపరేషన్ ఏంటో మీకు ముందుగా చూపిస్తాను. ముందుగా నేను గోబీని ఒక పువ్వు తీసుకున్నానండి, గోబీ పువ్వు. అది హాట్ వాటర్లో వేసి ఒక 2 మినిట్స్ సాల్ట్ వేసి 2 మినిట్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. నీట్గా బ్లాంక్ చేసి పెట్టుకున్నానండి. దీనికి మనము కొంచెం రైస్ ఫ్లోర్ అండి 1.5 టీ స్పూను, అలాగే 1.5 టీ స్పూన్ మైదా, 1 టీ స్పూను కార్న్ఫ్లోరు, 1/4 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారము, ఉప్పు సరిపడినంత వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుందాము. చిన్నపిల్లలు బాగా ఇష్టపడే రెసిపీ ఏదైనా ఉంది అని అంటే బాగా ఇష్టంగా తింటారండి. ఏమి వాళ్ళు ఎదురు చెప్పకుండా తినే రెసిపీ అండి ఇది. మనం తీసుకున్న ఈ రెసిపీకి సంబంధించిన ఇవన్నీ కూడా, ఈ పొడులన్నీ కూడా కలిపేసుకుందాము. కారము ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్లుగా మీరు వేసుకోండి. నేను కొంచెం కారం అయితే తగ్గించాను. బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత సోయా సాస్ అండి, ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సోయా సాస్ ఎక్కువేం అవసరం లేదు. అలాగే వెనిగర్ అండి, వెనిగర్ కూడా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇది ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకుందాం మనము. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. మనం బయట తింటూ ఉంటాం కదండి ఈవినింగ్ స్నాక్స్ లాగా. అది ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవడం మనం తెలుసుకుంటే ఇంట్లోనే హ్యాపీగా పిల్లలకి హెల్తీగా చేసి పెట్టుకోవచ్చండి. పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా బాగా ఇష్టంగా తినే రెసిపీ కదండి ఇది. ఇందులో ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయట్లేదండి మనము. చూడండి, ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ గోబీ పువ్వు ఉంది కదండి, ఈ పీసెస్ని మరీ చిన్నగా లేకుండా దొండి ఈ సైజులో కట్ చేశాను నేను. ఈ సైజులో తీసుకుంటే మనకి ఫ్రై చేసినప్పుడు పీసెస్ బాగుంటాయి. మనకి నూడిల్స్లో కూడా ఈ పీసెస్ అనేటివి బాగా తెలుస్తూ ఉంటాయండి. ఇవన్నీ వేసేసుకొని మసాలా అంతా కూడా దీనికి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసి పెట్టుకుందాము. గోబీలో పురుగులు ఉంటాయండి, బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనం కొంచెము ఆదమర్చినా కూడా మనకి మళ్ళీ ఫుడ్లో కలిసిపోతాయి. అలా కాకుండా నీట్గా శుభ్రం చేసేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్గా చేసుకోవడం మంచిది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే గోబీ క్యాబేజ్లో వాళ్ళు మెడిసిన్ ఈ పురుగు అనేది చాలా ఎక్కువగా పడుతుందండి. అందుకు కెమికల్స్ కూడా ఎక్కువగా స్ప్రే చేస్తారు. అలా కాబట్టి నీట్గా హాట్ వాటర్లో మనము ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఇలా ఈ కెమికల్స్ నుంచి మన ఫుడ్ని మనము సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. చూడండి, అన్నీ మొత్తము ముక్కలంతా బాగా కలిసేటట్టుగా మసాలాలో కలిపేసుకుందామండి. ఇది కాసేపు పక్కకు పెట్టేస్తాము. తర్వాత నూడిల్స్ అండి, నూడిల్స్ని కొంచెం మనం హాట్ వాటర్లో వేసి ఉడికించుకోవాలి. అది ఎలాగో చూద్దామండి. చూడండి, ఇప్పుడు దీన్ని కలిపేశాను కదా. చూడండి, దీన్ని కలిపేశాను, మొత్తం మిక్స్ అయిపోయింది బాగా. కాసేపు ఒక 10 మినిట్స్ పక్కన పెడతాము, మనకి నూడిల్స్ బాయిల్ అయ్యే వరకు. నూడిల్స్ని మనం బాయిల్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ వాటర్ పెట్టేశాను. వాటర్ పెట్టి కొంచెం సాల్ట్ వేసి ఆయిల్ వేసాను. వాటర్ బాగా మరిగేటప్పుడు మనం నూడిల్స్ వేసుకుంటే విరిగిపోకుండా వస్తాయండి. ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. ఎక్కువసేపు ఉడికించకూడదండి. నూడిల్స్ మనము స్టవ్ మీద హాట్ వాటర్లో వేసినప్పుడే అక్కడే ఉండి చూసుకోవాలి. కొంచెం బాగా ఎక్కువగా ఉడికిపోయాయంటే అస్సలు నూడిల్స్ షేప్ అవుట్ అయిపోతుంది, బాగోదు, మనకు తినడానికి కూడా బాగోదు. చూడండి, ఇలా కలిపేసాను కదా. ఇప్పుడు మనము నూడిల్స్ని బాయిల్ చేసుకుందాము. ఇది పక్కకు పెట్టేసి
చూడండి, నేను నూడిల్స్ ఉడికించుకోవడానికి ఆల్రెడీ వాటర్ పెట్టానని చెప్పాను కదా. వాటర్ అయితే మరుగుతోందండి. ఇప్పుడు మనం నూడిల్స్ని వేసేసుకుందాం. అందులో నేను 2 పీసెస్ తీసుకున్నాను. ఒక గోబీ పువ్వుకి 2 పీసెస్ తీసుకున్నానండి. ఇది దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మెత్తగా అయిపోతుందండి, కాబట్టి జాగ్రత్తగా ఉడికించుకోవాలండి. ఇది ఉడికిద్దాము. ఉడికాక చూపిస్తాను మీకు. చూడండి, నూడిల్స్ ఉడికిపోయినాయి. నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి, మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ అది మనం నూడిల్స్ ఫ్రై చేసేటప్పుడు అది బాగా మొత్తం ముద్దగా అయిపోతుంది, కలిసిపోతుంది. మనకి ముద్దగా రాకుండా ఇలా పొడి పొడిగా నూడిల్స్ ఆ షేప్ అవుట్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనము కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలండి. ఇది తీసేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, ప్లేట్లోకి తీసేసుకున్నాను నేను నూడిల్స్ని. ఇవి మనం ఆరబెట్టుకుందాము. ఇలా వెడల్పుగా తీసేసి ఆరబెట్టుకుందామండి. మనం గోబీ ఆల్రెడీ మసాలా కలిపి ప్రిపేర్ చేసి పెట్టాం కదండి. దాన్ని ఫ్రై చేసుకోవడానికి బాండిల్ పెట్టి ఆయిల్ పెట్టాను నేను. ఆయిల్ హీట్ ఎక్కాక మనము గోబీని ఫ్రై చేసుకొని తర్వాత నూడిల్ ప్రిపరేషన్ చూద్దామండి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ గోబీ పీసెస్ని ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసి మనం తీసేసుకుందామండి. బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, గోబీ అంతా నేను ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్నాను. మనం ఫుడ్ కలర్ ఏమీ వేయలేదండి. మనం వేసిన కారం తాలూకు కలరే ఇది ఇలా ఉంది. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి హెల్తీగా చేసుకుంటున్నామండి. ఫుడ్ కలర్స్ ఏమి యాడ్ చేయకుండా నేను సేమ్ అదే బాండిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం తీసేసానండి. సరిపడా ఆయిల్ మాత్రం పెట్టుకొని హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలండి, ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వేసుకుందాము. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ అండి, నేను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి రెండు కూడా యాడ్ చేసుకుందామండి. మనకి నూడిల్స్లో ఇవన్నీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి. జస్ట్ కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. జస్ట్ ఫ్రై అయితే చాలు, ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు. బయట ఇలా తినడం కన్నా మనం ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా ఉంటుందండి. ఇప్పుడుండే రోజుల్లో మనం బయట తినాలంటే కూడా ఒక సెకండ్ ఆలోచించాల్సి వస్తుంది. చూడండి, ఆనియన్, గ్రీన్ చిల్లీ మనకు కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు క్యాప్సికమ్ అండి, క్యాప్సికమ్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. హాఫ్ పీస్ తీసుకున్నానండి నేను క్యాప్సికమ్ని. నూడిల్స్ కూడా మనకి ఆరిపోయినాయండి. ఫ్లేమ్ తగ్గించుకొని క్యాప్సికమ్ ఫ్రై చేసుకుందాము. క్యాప్సికమ్ కూడా కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుందండి, మరి ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదు. మామూలుగా బయట హోటల్స్లో అయితే పెద్ద ఫ్లేమ్ పెట్టి వాళ్ళు బాండీలో ఇలా పెట్టి ఫ్రై చేస్తూ ఉంటారు. చూడండి, ఫ్రై అయినాయి, మనకి హాఫ్ ఫ్రై అయినాయి. ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసి ఆరబెట్టుకున్న నూడిల్స్ అండి వేసేసుకుందాము. ఇలా పొడి పొడిగా వస్తే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. బయట మన రెస్టారెంట్లో, హోటల్స్లో బయట తిన్న స్ట్రీట్ ఫుడ్ లాగానే ఉంటుంది.
ఇప్పుడు నూడిల్స్ వేసేసుకున్నాము కదండి, ఒక్కసారి కలుపుకుందాము. ఆల్రెడీ నూడిల్స్ బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేసామండి, మనం గోబీలో కూడా సాల్ట్ వేసేసాము. సాల్ట్ ఇప్పుడు చెక్ చేసుకొని వేసుకుంటే మంచిదండి, అవసరమైతే వేసుకుందాము. ఇప్పుడు సోయా సాస్ అండి, 1 స్పూను సోయా సాస్ వేసుకుందాము. అలాగే చిల్లీ సాస్ అండి, గ్రీన్ చిల్లీ సాస్. ఒక స్పూన్ వేసాను. అలాగే కెచప్ అండి, 2 స్పూన్లు వేసానండి, టమోటా కెచప్. కొంచెం గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా అండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోబీ, ఇది ఇలా మనం గరిటెతోటి ఫ్రై చేయడానికి రాదండి, 2 స్పూన్స్ పెట్టుకొని ఫ్రై ఇలా మనము స్టైర్ చేసుకోవాలి. చూడండి సాసులన్నీ వేసేసాను కదా, అన్నీ ఇలా మనము 2 స్పూన్స్ పెట్టుకొని ఇలా కలుపుకోవాలండి. నూడిల్స్ గరిటెతోటి రాదు మనకి. అంతే అండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే, అందరూ ఇష్టపడే గోబీ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ చూడమే మనము. మంచి స్మెల్ వస్తుందండి, రెస్టారెంట్లో స్మెల్లే వస్తుంది. ఇక టేస్ట్ చూడాలంటే ఎలా ఉంటుందో. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి ఇది. ఓకే అండి, ఈ వీడియో చూశారు కదండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుద్దాం. బాయ్.